లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మామూలుగా పార్టీలు అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రజలకని చెప్పేసి వాగ్దానాలు చేస్తాయి. అయితే కొన్ని మేనిఫెస్టోలు పెడతాయి, కొన్ని ఓరల్‌గా కూడా చెప్తుంటాయి. అయితే లోకేష్ మాత్రం తాము అధికారంలోకి వస్తే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తమకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇంకా ప్రభుత్వ అధికారుల యొక్క అంతు చూస్తామని చెప్పి బెదిరించాడు. లోకేష్ ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉండి ఇలాంటి ప్రకటన చేయటం, ఈ విలేకరుల సమావేశంలో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఆఫీసర్లని బెదిరించటమే, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించడమే అని చెప్పేసి ఏపీ సిబిసిఐడి ఏసీబీ కోర్టులో దీన్ని పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ యొక్క దీనికి సంబంధించి ఏసీబీ కోర్టు ఇంకా పూర్తిగా పాజిటివ్గా అని రాలేదు తీర్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ని ఏపీ సిబిసిఐడి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఆయన ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఆయనకి ఈ కేసు సంబంధించిన చాలా ఆధారాలు ఉన్నాయి కనుక ఆయన ఈ బెయిల్ రద్దు చేయాలని అంతకుముందు పిటిషన్ వేసింది. పిటిషన్ 26వ తారీఖు వాయిదాకు వచ్చింది. ఈ వాయిదాకు వచ్చినప్పుడు ఏపీ సిబిసిఐడి మరొక అంశాన్ని కూడా చేర్చింది. అదే రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ పేరుతో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆఫీసర్లని బెదిరిస్తున్నారు, వాస్తవాలని, సాక్ష్యాలని తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కనుక బెయిల్ రద్దు చేయాలని, ఈ అంశాన్ని కూడా బెయిల్ రద్దు చేసే విషయంలో పరిగణలోకి తీసుకోవాలని ఏపీ సిబిసిఐడి సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెప్పించమని ఆదేశించింది. దానికి కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత సమయం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు కోరారు. దాంతో ఈ కేసు మార్చి 2వ వారానికి వాయిదా పడింది. ఏది ఏమైతే లోకేష్ యొక్క రెడ్ బుక్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది.